ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ఒక కోరిక, ఒక తిరస్కారం, మరియు ఒక వింతైన పరివర్తన గురించి. ఒక ఆత్మను సమాజం వెలివేస్తే ఆ ఆత్మే చివరకు ప్రపంచం మొత్తం కోరుకునే వస్తువుగా ఎలా మారిపోయిందో చెప్పే గాథ ఇది. సరిగ్గా చెప్పారు. ఈ కథ ఒకానొక రాజ్యంలో మొదలవుతుంది. ఆ రాజ్యం చాలా సుసంపన్నమైనది. రాజు కూడా ప్రజలను బాగా చూసుకునేవాడు. ఆ రాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు తంబాకు. తంబాకు పేరు కూడా వింతగా ఉంది. సరే, ఆమె ఎలాంటిది? ఆమె ఎంతో దయగలది, తెలివైనది. అంటే ఒక రాకుమారికుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కాని ఆమెకు పెళ్లి వయసు వచ్చినప్పుడు అసలు సమస్య మొదలైంది. ఎవ్వరూ ఊహించని సమస్య. ఓహ్! ఇక్కడే కథ మొదలవుతుందన్నమాట. రాజు తన కూతురు పెళ్లి కోసం దేశ విదేశాలకు కబురు పంపించాడు కదా. అవును, అది మామూలే, రాజులు చేసే పనే. కాని అక్కడ జరిగింది మాత్రం చాలా అసాధారణం. ఏమైంది? వచ్చిన ప్రతి రాజకుమారుడు ఆమెను తిరస్కరించాడు. ప్రతి ఒక్కరా? ఒకరు కాదు, ఇద్దరు కాదు. వచ్చిన ప్రతి ఒక్కరూ. ఇది రాజుకు ఊహించలేని అవమానం, ఆశ్చర్యం. అసలు కారణమేంటి? ఏదైనా లోపమున్నా ఆమెలో? అదే కదా విచిత్రం. కారణాలు కూడా చాలా అంతు చిక్కనివిగా ఉండేవి. ఉదాహరణకు, కొందరు రాజకుమారులు ఆమెను చూడకముందే జబ్బుపడ్డారు. చూడకముందేనా? అవును. మరికొందరు ఆమె ముఖం కలలో కనిపించిందని అదొక అపశకునంగా భావించి వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అంతా మూఢనమ్మకాలేనా? అని చెప్పలేం. ఎందుకంటే ఇంకొందరు రాజభవనానికి వచ్చారు, ఆమెను చూశారు, కాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వారి ముఖాల్లో ఎలాంటి భావం లేదు. ఆ నిశ్శబ్దం ఇంకా భయంకరంగా ఉండుంటుంది. కనీసం ఒక కారణం చెప్తే దాని సరిదిద్దుకోవచ్చు. నిజమే. కారణం లేకుండా తిరస్కరిస్తే అది మన ఉనికినే ప్రశ్నిస్తుంది. ఇక్కడ జరిగిందదే. వాళ్ళ నిశ్శబ్దం, నీలో లోపమేంటో మాకు తెలీదు, కాని ఏదో ఉంది అని చెప్పినట్లుగా ఉంది. ఇది చాలా తీవ్రమైన అవమానం. రాజుకు తట్టుకోలేకపోయింది. అవును. అవమానంతో కుంగిపోయిన రాజు తన గర్వాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఒక అసాధ్యమైన ప్రతిపాదన చేశాడు. అదే, తన సింహాసనాన్ని ఇస్తానన్నది. కరెక్ట్. నా కుమార్తెను పెళ్లి చేసుకున్న వారికి నా సింహాసనం కూడా ఇస్తాను అని ప్రకటించాడు. రాజ్యం మొత్తం ఇస్తానన్నా కూడా ఎవ్వరూ రాలేదా? ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజభవనం మొత్తం ఒక రకమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. తంబాకు పేరు ఒక శాపంలా, ఒక అపశకునంలా గుసగుసనుగా వినిపించడం మొదలైంది. పాపం, ఆమెది శాపగ్రస్తమైన జన్మ అని జనాలనుకోవడం ఆమె కూడా వినే ఉంటుంది కదా. ఖచ్చితంగా. తన కన్నా చిన్న అమ్మాయిలకు పెళ్లిళ్ళవుతుంటే తను మాత్రం ఒక అవాంఛిత వ్యక్తిగా మిగిలిపోవడాన్ని చూసి కుమిలిపోయింది. ఆ ఒంటరితనో, ఆ తిరస్కారణో ఆమెను లోతన కాల్చేసుంటుంది. సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి రాత్రి తంబాకు చీకటినడిగేది. కేవలం నేనిలా ఉన్నందుకే నేను చేసిన నేరమేమిటి అని. ఆ బాధ భరించలేనిదిగా మారినప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. రాజభవనాన్ని వదిలి వెళ్ళిపోయింది. కఠోరమైన తపస్సు చేసింది. ఆమె అందం కోసమో అధికారం కోసమో ప్రార్థించలేదు. లేదు, ఆమె కోరింది న్యాయం. తనపై జరిగిన అన్యాయానికి ఒక సమాధానం. ఆమె ప్రార్థనలకు ఒక దివ్యశక్తి ప్రత్యక్షమైంది. దేవుడనాలా, విధే అనాలా? ఏమైనా అనొచ్చు. ఆ శక్తి దయగలది కాదు, క్రూరమైనది కాదు, కేవలం ఖచ్చితమైనది. దానిలో భావోద్వేగాలు లేవు. అప్పుడు కన్నీళ్లతో తంబాకు ఒక వరం కోరుకుంది. అదే కథను మలుపు తిప్పింది. ఆమె ఇలా వేడుకుంది: ఈ జన్మలో ఏ పురుషుడూ నన్ను కోరుకోలేదు, కనుక నాకు ఈ వరం ప్రసాదించు. నా తరువాతి జన్మలో ప్రతి పురుషుడూ నన్ను కోరుకోవాలి. ఒక్క నిమిషం. ఈనాడు తిరస్కరణ నన్ను ఎలా వెంటాడిందో రేకు వాంఛ నన్ను అలా వెంటాడాలి. ఇది చాలా, చాలా కీలకమైన క్షణం. ఆమె ప్రేమను కోరలేదు, గౌరవాన్ని కోరలేదు, కేవలం కోరబడాలి అని కోరుకుంది. వాంఛ. ఎందుకలా? ఇది చాలా లోతైన ప్రశ్న. తిరస్కరణ వల్ల కలిగే గాయం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది చూపిస్తుంది. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పూర్తిగా తిరస్కరించారు కదా. దానికి ప్రతిగా ఆమె కూడా అంతే తీవ్రమైన కాని వ్యతిరేకమైన దాన్ని కోరుకుంది. అంటే ఒక రకంగా ప్రతీకారమా? ప్రతీకారమే. ప్రేమ, గౌరవం అనేవి ఇద్దరి మధ్య ఉండేవి. కాని వాంఛ, అది ఏకపక్షం. ఒక వస్తువును ఎలాగైతే కోరుకుంటారో అలా తనను కోరుకోవాలనడిగింది. మీరు నా మానరత్వాన్ని చూడలేదు కదా, అయితే నేను మీ బలహీనతగా మారతాను అని చెప్పినట్లనమాట. తనను ఒక వస్తువులా చూసినందుకు ప్రతిగా
తనే ఒక తిరస్కరించలేని వస్తువుగా మారాలని కోరుకుంది. ఇది వినడానికే చాలా విషాదంగా ఉంది. ఖచ్చితంగా. మనం కోరుకునే వరాలు అక్షరాల నెరవేరితే ఎంత ప్రమాదమో ఇది చెబుతుంది. విధికి జాలి, కరుణ ఉండవు. అది కేవలం లెక్కలు చూస్తుంది. సరే, తర్వాత ఏమైంది? ఆ వరం నెరవేరిందా? ఆ వరం ప్రసాదించబడింది, కాని ఒక హెచ్చరికతో. దైవం ఎప్పుడూ చెప్పిన మాటలనే వింటుంది, పదాల వెనుక ఉన్న ఆవేదనను కాదు. విధి ఎటువంటి ఆప్యాయత లేకుండా నవ్వింది. కాలం గడిచింది. ఆమె జీవితం ముగిసింది. ఆ ఒక జీవితం ముగిసింది, మరో జీవితం మొదలైంది. తంబాకు మళ్ళీ జన్మించింది, కాని ఈసారి ఊపిరితో కాదు, వేళ్లతో. స్త్రీగా కాదు, ఒక మొక్కగా. ఒక మొక్కగానా? అవును. ఆ మొక్క ఆకులు మృదువుగా, దాని సువాసన మత్తుగా ఉండేది. మనుషులు దాన్ని కనుగొన్నారు. వాళ్లు దాన్ని కాల్చారు, పీల్చారు, నమిలారు. దానికోసం తపించారు. అది వారికొక వింత అనుభూతిని, తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక అలవాటుగా, ఒక అవసరంగా మారిపోయింది. ఆమె కోరిక నెరవేరింది, అక్షరాలా నెరవేరింది. రాజులు దానికోసం యుద్ధాలు చేశారు, సామ్రాజ్యాలు దానికోసం సముద్రాలు దాటాయి. పురుషులు నిద్రలేవగానే పెదవులపై దాని స్పర్శను కోరుకున్నారు. ఆమె పేరు కాలక్రమేణా కొద్దిగా మారి ప్రపంచమంతా పాకింది. తంబాకు పొగాకుగా మారింది. ఇక్కడే కథలోని అసలు విషాదం, ఆ వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి నుండి ఒక వస్తువుగా మారిపోయింది. సమాజం ఒక వ్యక్తిని తిరస్కరిస్తే వారిని ఇలా వస్తువుగా మార్చేస్తోందని ఈ కథ చెబుతోందా? అవును. ఇది వస్తూకీకరణకు, అంటే ఆబ్జెక్టిఫికేషన్కు ఒక శక్తివంతమైన రూపకం. ఒక మనిషిగా ఆమెకు విలువ ఇవ్వలేదు, కాని ఒక మొక్కగా, ఒక వ్యసనంగా మారినప్పుడు ఆమెకు అమూల్యమైన విలువ వచ్చింది. ఇది మన సమాజంలోని ఒక చేదు నిజాన్ని చూపిస్తోంది. మనం తరచుగా వ్యక్తుల కంటే వస్తువులకు, అనుభూతులకు ఎక్కువ విలువ ఇస్తాం. ఆమె కథ ఒక హెచ్చరికలా ఉంది. నన్ను మనిషిగా అంగీకరించకపోతే మీ నాశనానికి కారణమయ్యే అలవాటుగా తిరిగి వస్తాను అన్నట్లుగా. అదే. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరింది. అందరూ కోరుకుంటున్నారు, కాని దాని పర్యావసానమేమిటి? అదే. ఇక్కడే అసలు విషాదముంది. ఆమెను ప్రతిచోటా వాంఛించారు, కాని ఎప్పుడూ ప్రేమించలేదు. సరిగ్గా చెప్పారు. ఆమె నోళ్లలోకి ప్రవేశించింది, కాని హృదయాల్లోకి కాదు. ఆమె అలవాట్లను శాసించింది, కాని ఇళ్లను కాదు. ఒకప్పుడు ఒంటరితనం ఆమెను ఎలా కాల్చేసిందో, ఇప్పుడు ఆమె జీవితాలను అలా కాల్చేయడం మొదలుపెట్టింది. అంటే గౌరవం లేని కోరిక తిరస్కరణకు మరో రూపం మాత్రమే. ఇది చాలా లోతైన భావన. దీని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. తిరస్కరణ అంటే ఏమిటి? మన ఉనికిని, మన వ్యక్తిత్వాన్ని గుర్తించకపోవడం కదా? అవును. ఇప్పుడు పొగాకును వాడే వ్యక్తిని చూడండి. అతను దాన్ని కోరుకుంటాడు, కాని దాని కథను, దాని ఆత్మను, దాని నొప్పిని గౌరవిస్తాడా? లేదు. అది కేవలం కోరిక తీర్చే ఒక సాధనం. తంబాకు మనిషిగా ఉన్నప్పుడు కూడా రాకుమారులు ఆమెను అలాగే చూశారు. ఆమె వ్యక్తిత్వాన్ని ఎవ్వరూ చూడలేదు. అందుకే ఒక వస్తువుగా మితిమీరిన వాంఛకు గురవడం కూడా ఒక రకమైన తిరస్కారనే. రెండింట్లోనూ ఆమె ఆత్మ అదృశ్యంగానే ఉండిపోయిందనమాట. ఖచ్చితంగా. ఈ గాథ పొగాకు వ్యసనం వెనుక ఇంతటి మానసిక, భావోద్వేగపూరితమైన కథ ఉండవచ్చని చెబుతోంది. అవును. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా 3. ఏమిటవి? 1. వ్యసనమనేది కేవలం శారీరక బలహీనత కాదు. దాని వెనుక తరచుగా తీరని కోరికలు, అణచివేయబడిన బాధలు, ఒంటరితనం ఉంటాయి. సరే, ఇక రెండవది? 2. సమాజం తిరస్కరించిన శక్తులు, ముఖ్యంగా స్త్రీల కథలు, కాలక్రమేణా వక్రీకరించబడి ప్రమాదకరమైనవిగా చిత్రీకరించబడతాయి. ఆమె కథ ఒక వ్యసనం వెనుక ఉన్న పురాణంగా మిగిలిపోయింది. మరి మూడవది? అదే అన్నిటికంటే చేదు నిజమన్నారు కదా? అవును. 3. ఒక మనిషిగా ఉన్నప్పుడు పట్టించుకోని లోకం ఆమె మనిషిగా ఉండటం మానేసిన తర్వాతే పూజించడం మొదలుపెట్టింది. ఇది మనకు ఒక హెచ్చరిక. మానవత్వం నిరాకరించబడిన కొన్ని ఆత్మలు తీరని ఆకలి రూపంలో తిరిగి వస్తాయని ఈ కథ చెబుతోంది. ఆమె ఆకలి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పెదాలపై తీరని కోరికగా మారింది. నిజమే. ఇది కేవలం తంబాకు కథ కాదు, ఒక రకంగా మనందరి కథ. అంగీకారం కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం, కాని ఆ క్రమంలో మనల్ని మనం కోల్పోతే ఆ అంగీకారానికి అర్థముంటుందా? సరిగ్గా అదే. ఈ కథ మనకొక ఆలోచనను మిగులుస్తుంది. అంగీకారం కోసం మనం పడే తీవ్రమైన తపనకు సమాధానం దొరికినప్పుడు ఆ సమాధానమే మనల్ని మనం కోల్పోయేలా చేస్తే ఏమవుతుంది? గౌరవం లేకుండా కేవలం వాంఛించబడటం నిజమైన అంగీకారమేనా, లేక అది మరో రకమైన ఖైదా? ఆలోచించండి.